గైస్ నమస్తే, నేను మీ నరేష్ అన్న. ఈ రోజు మనం IIIT గ్వాలియర్ స్టూడెంట్ తోటి లైవ్ లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిచ్యువేషన్, ప్లేస్మెంట్స్, ఎవ్రీథింగ్ నేను పిన్ టు పిన్ కవర్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గైస్ మన వీడియోస్ చూసే వాళ్ళలో 95% వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో నేను మీకు ఇంతలా గ్రౌండ్ రియాలిటీని చూపిస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. అప్పుడు మీరు ఇన్ రిటర్న్ నాకు ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే నాకు కొంచెం మోటివేషన్ లా, మీరు సపోర్ట్ చేస్తే అది నాకు ఒక మోటివేషన్ లా ఇంకా కాలేజెస్ గురించి చేయాలి అనే ఫీల్ అనేది నాలో ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేసాము, మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను, లేదా మన ఛానల్లో వీడియో ఉంటుంది, అలా అయినా మీరు చూడొచ్చు. లేదా డిస్క్రిప్షన్ లో నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మనకి హ్యాక్ ఓవర్ స్టడీ అని చెప్పేసి ఛానల్ నేమ్ తోటి యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో. యాప్ లో ఏంటంటే మీరు మెంటర్షిప్ ప్యాకేజెస్ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే యాప్ లోనే ఇండియాలో ఉన్న అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, IIIT స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతోటి మీరు డైరెక్ట్ గా కాల్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నానో మీరు కూడా పర్సనల్ గా మాట్లాడుకొని తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి కొంత ఛార్జ్ ఉంటుంది, లైక్ ఒక 10 minutes కి 90 రూపీస్ అలా ఛార్జ్ ఉంటుంది. అది మాకు కాదు, లైక్ మీరు వాళ్ళకి పే చేస్తారు. వాళ్ళు వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారు కదా, వాళ్ళు మీకోసం స్పెసిఫిక్ గా యాప్ లో ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అందుకు వాళ్ళకి మీరు పే చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో హలో, తేజస్వి మాట్లాడేది? యా నేనే. ఓకే, మీరు IIIT గ్వాలియర్ నుంచి కదా? ఐఎమ్ ఫ్రమ్ IIIT గ్వాలియర్. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మనము యూట్యూబ్ లైవ్ లో ఉన్నాము. ఓకే, లైవ్ అంటే యూట్యూబ్ వీడియో. లైక్ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పే ఆడియో వాళ్ళకి వినిపిస్తుంది ఆడియన్స్ కి. ఓకే, మీకు ఇష్యూ ఏం లేదు కదా? నాకు ఇచ్చేయం. ఓకే ఓకే. సో లైక్ ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే, IIIT గ్వాలియర్ వన్ ఆఫ్ ది టాప్ టాప్ 5 IIITs తీస్తే అందులో ఉంటుంది. సో ఫస్ట్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి నువ్వు అక్కడికి వెళ్ళినందుకు. థ్యాంక్ యూ. ఓకే, సో ఓకే, టాపిక్ కంటెంట్కి వద్దాము. ఫస్ట్ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ అసలు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి మీ కాలేజ్లో, ప్రొసీజర్ ఏంటి? ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్స్ 4th year కి వచ్చాక లైక్ కంపెనీస్ రావడం స్టార్ట్ అవుతాయి. అరౌండ్ ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి కంపెనీస్ వస్తాయి. ఓకే. సో కంపెనీస్ వచ్చాక అందరూ వాళ్ళ సిజిపి అండ్ వాళ్ళ కంపెనీస్ ఇంట్రెస్ట్ ప్రకారం దే గో టు ఇంటర్వ్యూస్ ఇస్తారు. అందులో వచ్చిన వాళ్ళు ఆ ఇంటర్న్షిప్స్ వెళ్తారు. ఇంటర్న్షిప్స్ అయిపోయాక 4th year ఎండింగ్ కి వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి, వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇంకా ప్లేస్మెంట్ తీసుకొని దే గో అవుట్ ఆఫ్ ద కాలేజ్. కొంతమంది ఆఫ్ క్యాంపస్ ట్రై చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆన్ క్యాంపస్ కూడా ట్రై చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అంటే 3rd year లో ఇంటర్న్షిప్స్ వస్తాయి. 4th year స్టార్టింగ్ లో కంపెనీస్ వస్తాయి. 3rd year తర్వాత మనం చేసుకోవాలనుకుంటే 3rd year లో అది కాలేజ్ తో సంబంధం లేకుండా చేసుకోవాలి. ఓకే ఓకే. అంటే 3rd year అంటే బిఫోర్ 4th year ఎప్పుడైనా ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే మనం ఓన్ గా చేసుకోవాలి. మనం ఓన్ గా చేసుకోవాలి. అదే 4th year లో అయితే ఇన్స్టిట్యూటే ప్రొవైడ్ చేస్తుంది, అంటే 7th semester లో ఇన్స్టిట్యూటే కంపెనీస్ తీసుకొస్తుంది. ఓకే, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఓకే చేయొచ్చు ఇంటర్న్షిప్. ఓకే ఓకే. నెక్స్ట్ మీ కాలేజీలో టోటల్ ఫీ ఎంత ఉంటుంది? టోటల్ కి ఫస్ట్ ఇయర్ మొత్తం కలిస్తే అరౌండ్ ఒక 4 to 5 lakhs. అంటే ఎవ్రీ ఇయర్ నీకు ఒక 4 to 5 lakhs అవుతుంది. 2 sems. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కదా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ లో టోటల్ గా ఫీజు ఎంత? టోటల్ గా అరౌండ్ 4 lakhs to 5 lakhs అయింది, ఇంక్లూడ్ అన్ని కలిపి. ఓకే ఓకే. అంటే ఇంకా ఫీ కేటగిరీ బేస్డ్, ఇన్కమ్ బేస్డ్ అంటే తగ్గుతుంది. నేను జనరల్ గా అయితే జనరల్ వైజ్ 4 to 5 lakhs పే చేస్తాను. ఓకే. ఇప్పుడు అలా కాదు నేను అనేది, ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎన్ఐటీస్ లో ఉన్నట్టుగా రిజర్వేషన్ ఇలా ఏమైనా ఉంటాయా? ఇన్కమ్ బేస్డ్ ఉండవు, కానీ ఇన్కమ్ బేస్డ్ కావాలంటే సపరేట్ స్కాలర్షిప్స్ తీసుకోవాలి. కాలేజ్ లో కాస్ట్ ప్రకారం ఉంటది, అంటే SC ST వాళ్ళకి మాత్రమే ఉంటది. ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఓన్లీ ఫర్ SC ST స్టూడెంట్స్ కి.
ఓన్లీ SC/ST స్టూడెంట్స్. రిమైనింగ్ ఓబీసీ ఎన్సీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ పే చేయాల్సిందే. అంటే పే చేయాలి. ఇంకా వాళ్ళు వాళ్ళ ఓన్ గా లోన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ లేదంటే ఇంకా స్కాలర్షిప్స్ బయట ఎన్ఎస్పి లేదంటే బడ్డీ ఫర్ స్టడీ అలా పే చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ హాస్టల్స్ ఎలా ఉంటాయి అసలు ఏంటి? హలో హలో హలో, హాస్టల్స్ అవి ఎలా ఉంటాయి? హాస్టల్ యాజ్ ఆఫ్ నౌ అయితే గర్ల్స్ అన్ని ఇయర్స్ కి ఒక హాస్టల్ ఉంది. బాయ్స్ కి అరౌండ్ 5 to 6 హాస్టల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్ గానే ఒక గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ గర్ల్స్ హాస్టల్ కూడా అది చాలా పెద్దది. మీకు సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, 4 షేరింగ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. మీకు ఫస్ట్ ఇయర్ లో 4 షేరా? ఫస్ట్ ఇయర్ లో మాకు డబుల్ షేరింగ్, 4 షేరింగ్ ఇచ్చారు. కొంతమందికి సింగిల్ షేరింగ్ ఇచ్చారు. అంటే ఈసారి స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యేసరికి డబుల్ షేరింగ్ ఇచ్చారు. ముందు ఇయర్స్ వాళ్ళందరికి ఏ ఇయర్ అయినా కానీ సింగిల్ షేరింగ్ ఇచ్చారు. ఎవరికన్నా వాళ్ళ ఓన్ గా డబుల్ షేరింగ్ కావాలంటే వాళ్ళకి అలా ఇస్తారు. ఓకే ఓకే. జనరల్ గా అయితే సింగిల్ షేర్, కానీ మీ బ్యాచ్ లో స్ట్రెంత్ పెరిగేసరికి అడ్జస్ట్ చేశారు. అందుకని అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త హాస్టల్ కడుతున్నారు కాబట్టి కొత్త అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి ప్రాబ్లం. ఓకే ఓకే. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది అసలు? ఫుడ్ బానే ఉంటుంది. మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెడతారు. అంటే ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడే ఉంటది. బ్రేక్ఫాస్ట్ కానీ మీకు ఫ్రూట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మొత్తం హెల్దీ ఫుడ్ ఉంటది. ఓకే. అంతేలే, మరి 5 lakhs 4 lakhs స్టార్ట్ చేస్తున్నారు. హెల్దీ ఫుడ్ పెట్టాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బయట మన తెలుగు రెస్టారెంట్స్ కానీ గ్వాలియర్ లో, అంటే నేను ఒకసారి విజిట్ చేశాను గ్వాలియర్ ని. మన తెలుగు రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది, మన తెలుగు వాళ్ళే రన్ చేసేది ఉంది. సో లైక్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే నాకంటే జస్ట్ నేను వేరే పర్పస్ మీద వెళ్ళినప్పుడు నాకు ఒకటే తెలిసింది. ఇంకా ఏమైనా ఉన్నాయని? తెలుగు రెస్టారెంట్స్ ఒకటే ఉంది. అంటే ఒకటే ఒక్క వాళ్ళే ఒక 2-3 రన్ చేస్తారు. ఓకే ఓకే. మీకు నార్త్ రెస్టారెంట్స్ కూడా బాగుంటాయి కొన్ని. ఓకే. అంటే ఇప్పుడు మన స్పైసీ హైదరాబాద్ బిర్యానీ తినాలంటే ఎక్కడ ఉండదు, ఉంటది అసలు? దొరికిద్దా అది? అంటే సేమ్ దొరుకుతుంది. మన తెలుగు వాళ్ళు రన్ చేసే దానిలోనే దొరుకుతుంది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా మూవీస్ కి వెళ్ళాలనుకుంటే ఎలా? ఎప్పుడైనా తెలుగు మూవీస్? అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 malls ఉన్నాయి. మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఉండేటట్టే మాల్స్ ఉన్నాయి. అండ్ అందులో PVR ఐనాక్స్ ఉంది మనకున్నట్టే. సో ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ తెలుగు మూవీస్ కాకపోయినా కానీ మోస్ట్ ఆఫ్ ది పాన్ ఇండియా మూవీస్ అన్ని రిలీజ్ అవుతాయి. ఓకే ఓకే. అవి ఒక 1 week వరకు రన్ అవుతాయి థియేటర్స్ లో. అదే అదే. పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతాయి. కొన్ని పాన్ ఇండియా కానీ కూడా కొన్ని రిలీజ్ అవుతాయి, అన్ని రిలీజ్ అవ్వవు. ఓకే. ఇప్పుడు మీ కాలేజ్ లో టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? బీటెక్ 4 years 3 ఉన్నాయి, 5 years 2 ఉన్నాయి. ఒకసారి నేమ్స్ ఏమైనా చెప్పగలవా? 3 years కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇంకా ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఒక 3 years బ్యాకే స్టార్ట్ అయింది. ఓకే. ఇంకా 5 years వచ్చేసి ఎంటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MBA ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. సో సిఎస్సి ఇంకా ఈ 5 years కోర్సెస్ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి. అదే అదే. నెక్స్ట్ ఫ్యాకల్టీ అసలు ఎలా ఉంటారు ఏంటి? ఫ్యాకల్టీ మీకు ఆల్మోస్ట్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ PhDs అవన్నీ అబ్రాడ్ లో చేసిన వాళ్ళు, IITs NITs లో చేసిన వాళ్ళే ఉంటారు. అండ్ ఫ్యాకల్టీస్ అందరు మీకు అంటే ఓన్లీ స్టడీస్ వైజ్ కాకుండా నువ్వు సపరేట్ గా ఏమైనా రీసెర్చెస్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళతో నువ్వు ఏదన్నా ఇలా కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. మీ క్యాంపస్ టోటల్ లైక్ చిన్నదా, ఎన్ని ఏకర్స్ ఏమన్నా రఫ్ గా చెప్పగలవా?
అరౌండ్ 160 acres 160 acres ఉందా? అనుకుంటా. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ర్యాగింగ్ ఇలా ఏమైనా ఉంటుందా? ర్యాగింగ్ లాంటివి ఏముండవు, అస్సలు ఉండవు. ర్యాగింగ్ లాంటివి ఇంటరాక్షన్ కూడా ఉండదా? ఇంటరాక్షన్ కూడా అది చాలా తక్కువ ఉంటది. అంటే వన్స్ మీకు ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు సీనియర్స్ ని తెలుసుకోవడానికి ఒకటి ఉంటది అంతే. ఓకే ఓకే. నెక్స్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ ల్యాబ్స్, స్పోర్ట్స్ ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ ల్యాబ్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ బ్లాక్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే. సో అవి సపరేట్ ఉంటాయి. క్లాసెస్ మాత్రం సపరేట్ గా జరుగుతాయి. ఏ బ్రాంచ్ కి అసోసియేటెడ్ ల్యాబ్స్ ఆ బ్రాంచ్ లోనే ఉంటాయి. ఫ్యాకల్టీస్ కూడా ఎప్పుడు ఉంటారు. స్పోర్ట్స్ కి కూడా ఒక సపరేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఓకే. అందులో మీకు జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి అక్కడ. ఓకే. నెక్స్ట్ ఈ ఇప్పుడు ఎలా అంటే దీన్ని ఏమంటారు, ఇప్పుడు బయట కాలేజెస్ లో కొన్నిటిల్లో ఫస్ట్ ఇయర్ అంతా సేమ్ సిలబస్ అన్ని బ్రాంచెస్ కి, అలాగే మీ కాలేజ్ లో కూడా ఉందా ఏమైనా, లేదా ఫస్ట్ డే 1 నుంచి కంప్లీట్ డిఫరెంట్ సిలబస్ మీకు రిమైనింగ్ బ్రాంచెస్ కి? లేదు, ఫస్ట్ ఇయర్ అందరికి సేమ్ సిలబస్. ఓకే, మీ దగ్గర కూడా ఫస్ట్ ఇయర్ అన్ని బ్రాంచెస్ కి సేమ్ సిలబస్. సెకండ్ ఇయర్ నుంచి అందరికి సపరేట్ స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్ గా. ఓకే. ఇంకా బ్రాంచ్ చేంజ్ ఏమైనా ఆప్షన్ ఉందా మీ దగ్గర ఫస్ట్ ఇయర్ అయ్యాక? బ్రాంచ్ చేంజ్ ఆబ్వియస్లీ సిజిపిఏ ప్రకారమే చేస్తారు. అండ్ నీకు బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ అనేది నీకంటే నువ్వున్న బ్రాంచ్ కంటే మంచి బ్రాంచ్ లో నెంబర్ ఆఫ్ సీట్స్ లో సీట్స్ ఖాళీ అయితే అప్పుడు బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఒకవేళ ఖాళీగా ఉంటే ఆప్షన్ అయితే ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లైక్ ఎలా అంటే సెమిస్టర్ మీకు అసలు ఈవెన్ సెమిస్టర్ ఎన్ని మంత్స్ నడుస్తుంది, ఆర్ట్ సెమిస్టర్ ఎన్ని మంత్స్ నడుస్తుంది, ఇంకా హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఈవెన్ సెమిస్టర్ ఇప్పుడు జనవరి స్టార్టింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు, అంటే 4 months జరుగుతుంది. ఓకే. మధ్యలో ఒకసారి 1 week మిడ్స్ అండ్ హాలిడేస్ ఉంటాయి. 1 week? ఓకే ఓకే. 1 week మిడ్స్ అండ్ హాలిడేస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉంటది. ఆర్ట్ సెమ్ చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇంకా వాళ్ళ కౌన్సిలింగ్ ని బట్టి స్టార్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకైతే ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ స్టార్టింగ్ వరకు. అంటే మీ కాలేజ్ లో మీకు ఫస్ట్ సెమ్ ఎప్పుడు అయిపోయింది? మాకు ఫస్ట్ సెమ్ డిసెంబర్ స్టార్టింగ్ లో అయిపోయింది. అప్పుడు ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారు? 1 month హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ January 1st కి కొత్త సెమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది మీకు? అది మాకు జూలై ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది, 31st. ఓకే. అంటే జనరల్ గా అయితే జూలై నుంచి డిసెంబర్ వరకు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు కౌన్సిలింగ్ అన్ని అయిపోయాక ఆగస్ట్ లో అవుతుంది. అది అప్పుడు ఆగస్ట్ లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైక్ ఏదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను. ఫెస్ట్లు జరుగుతాయి కాలేజ్ లో, ఎలా ఉంటుంది ఆ కల్చర్, ఈ క్లబ్ కల్చర్? కానీ క్లబ్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. అండ్ మీరు ఫస్ట్ వచ్చాక ఆబ్వియస్లీ మీరు వచ్చిన టైంలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ డే ఈవెంట్స్, కాంపిటీషన్స్ జరుగుతాయి. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ ఉంటది. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్ఫోత్సవ్ అని ఒక 3 days ఫెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే. అది 3 days జరుగుతుంది. ఓకే. అండ్ ఇంటర్ త్రిబుల్ ఐటీ స్పోర్ట్స్ కోసం ఫస్ట్ కాలేజ్ లోనే ఒక స్పోర్ట్స్ ఫెస్ట్ అవుతుంది. ఓకే. అది ఒక 3-4 days అవుతుంది. అండ్ దెన్ అది ఇంటర్ త్రిబుల్ ఐటీ కోసం చాలా ఫెస్ట్లే ఉన్నాయి. ఇంకా క్లబ్ ఈవెంట్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి. దసరాకి ఇలా చాలా ఫెస్టివల్స్ అన్నిటికీ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. గణేష్ చతుర్థి అని. ఇంకా గ్వాలియర్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటారు. ట్రైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఫ్లైట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. కానీ మీకు ఆల్మోస్ట్ ఇంకా సౌత్ వాళ్ళైతే మీకు ట్రైన్ అయినా కానీ ఫ్లైట్ అయినా
జర్నీ పడుతుంది, ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ మనకి సౌత్ ఇండియా చాలా తక్కువ. అవునవును. ఇంకా గ్వాలియర్ అంటే ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ గ్వాలియర్ లో స్టాప్ ఉంటుంది. గ్వాలియర్ లో ఒక స్టాప్ ఉంటుంది. సో మన ఢిల్లీకి చాలా ట్రైన్స్ ఉంటాయి, సో ప్రాబ్లం ఉండదు ట్రాన్స్పోర్ట్. ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఓకే తేజస్వి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో గైస్ చూశారు కదా IIIT గ్వాలియర్ యొక్క గ్రౌండ్ రియాలిటీ. కంప్లీట్ కాలేజ్ లైఫ్ అనేది ఇలా ఉంటుంది. మీరు కూడా ఇంకా ఇన్ డెప్త్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే హ్యాక్ ఓవర్ ఎడ్యూ అని చెప్పేసి మన యాప్ ఉంటుంది. యాప్లో స్టూడెంట్స్ ఉంటారు, మీరు వాళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. కాకపోతే దానికి మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది, లైక్ 10 minutesకి 90 rupees. అది నేను మళ్ళీ చెప్తున్నా, మీరు వాళ్ళకి పే చేస్తారు, మాకు కాదు. లైక్ వాళ్ళు వచ్చి మీకోసం టైం స్పెండ్ చేసి, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అంత పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఉంటున్నారు, అక్కడ ఉండి వాళ్ళ టైంని మీకు స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇన్ రిటర్న్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికి మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్ని యూస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.